తెలుగు సినిమా ఇండస్ట్రీకి సీఎం కు మధ్యలో గ్యాప్ పెరిగిందా? సినిమాల మీద సీఎం కూడా చిటపటమంటుండా. మీ కిందికి పోయేదేందని సినిమాలు అనుకుంటుంటే ఎన్నటికైనా నా తానికి రావాల్సిందే అని సర్కార్ కక్ష కట్టిందా అంటే అవుననే అనుమానాలే వస్తున్నాయట చాలా మంది సినిమా ఫ్యాన్స్ వాళ్ళకు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సర్కార్కు నడుమ అస్సలు పొసుకుతలేదనే ముచ్చటిన పడుతుంది. పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లు పెట్టుకుంటామంటే సర్కార్ పర్మిషన్లు ఇవ్వకుండా 3 షెర్ల నీళ్లు తాగిస్తుంది. అందుకే సినిమాలు పరాయి రాష్ట్రాల ఫంక్షన్లు పెట్టుకుంటారనే టాక్ నడుస్తుంది. ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా ఫంక్షన్ అయినా హైదరాబాద్ లోనే అయ్యేది. హైదరాబాద్ లో అయినాకనే వేరే కాడికి పోయొద్దురు. కానీ ఇప్పుడు రివర్స్ అవుతుంది. సినిమా ఫంక్షన్లు హైదరాబాద్ లో చేయాలంటేనే జంకుతుండ్రు సినిమాలు. పర్మిషన్లు అడిగితే తోక 90 కొర్రీలు పెట్టి సినిమాలకు చిరాకు పెట్టిస్తుందని షవులు కోరుకుంటుర్రు. మొన్నటికి మొన్న దేవర సినిమా అప్పుడు హైదరాబాద్ లో ఈవెంట్ పెట్టుకుంటే లాస్ట్ మినిట్ లో పోలీసోళ్ళు చేతులు ఎత్తేసి సెక్యూరిటీ ఇయ్యలేం అన్నారు. ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న పుష్ప సినిమా ఈవెంట్లన్నీ కూడా పరాయి రాష్ట్రాలనే ప్లాన్ చేసుకుండ్రు. లేదంటే ఆంధ్రకు పోయి పెట్టుకుంటుర్రు. అంతెందుకు కల్కి ఈవెంట్ ను కూడా సింపుల్ గా రామోజీ ఫిలిం సిటీలనే పెట్టుకుండ్రు గానీ ఓపెన్ ఏరియాలో పెడతందుకు ధైర్యం చేయలేదు. అదే చిన్న సిత్క సినిమాల ఈవెంట్లన్నీ హోటళ్లల్లా సినిమా టాకీస్లలో పెట్టుకొని నడిపించుకుంటారు గానీ పెద్ద సినిమా ఈవెంట్లు మాత్రం అయితే ఆంధ్ర లేదంటే వేరే రాష్ట్రాలలో చేసుకుంటారు. హైదరాబాద్ లో మాత్రం చేస్తేందుకు ఇష్టపడతలేరు. దీన్ని బట్టి చూస్తుంటే టాలీవుడ్ మీద రేవంత్ సర్కారు కక్ష కట్టిందని అనుకుంటుర్రు సినిమా విశ్లేషకులు కూడా. రేవంత్ గెలిచినప్పటి సంది ఏ టాలీవుడ్ హీరో కూడా విషెస్ చెప్పలేదు, ఒక్క బండ్ల గణేష్ తప్ప. మొన్న సీఎం కు బర్త్డే విషెస్ చెప్పేటందుకు కూడా సినిమాలకు టైం దొరకలేదా అని డైరెక్ట్ గానే సినిమా ఇండస్ట్రీని ఏకి పడేసిండు బండ్ల గణేష్. ఇవన్నీ చూస్తుంటే సర్కార్ కు టాలీవుడ్ కు గ్యాప్ ఉందని క్లియర్ లా తెలుస్తుందని కామెంట్లు చేస్తుండ్రు సినిమా ఫ్యాన్స్ వాళ్ళు.